ప్రస్తుతానికి మనం తణుకు నియోజకవర్గంలో ఉన్నాం. తణుకులో రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి, వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పరిస్థితి ఏంటి తెలుసుకునేందుకు మనతో కూటమి అభ్యర్థి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి ఆర్మిల్లి రాధాకృష్ణ ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలిసిన ప్రయత్నం. నమస్తే అండి. గత ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో, అంటే సుమారు 2900 పైచిలుకు తేడాతో మీరు ఓటమి పాలయ్యారు. అసలు ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ అని చెప్పి రాష్ట్రం అంతా తిరిగి అమలు చేయలేనటువంటి హామీలని తెలిసి కూడా ఎన్నో హామీలు ఇవ్వటం వలన ప్రజలందరూ కూడా నమ్మి కొంతవరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేయడం వలన, అదేవిధంగా ఇక్కడ జనసేన కూడా గణనీయంగా ఓట్లు సాధించింది. దానికి సంబంధించి దానివల్ల కూడా కొంత ఇబ్బంది ఏర్పడి ఓటమి చెందడం జరిగింది. అయితే జనసేనకి ఇంచుమించుగా 30,000 పైచిలకు గత ఎన్నికల్లో వచ్చాయి. ఇప్పుడు కూటమిలో జనసేన కూడా ఉంది. అయితే ఆ ఓట్లన్నీ కూడా తెలుగుదేశానికి ట్రాన్స్ఫర్ అవుతాయంటారా? డెఫినెట్గా ట్రాన్స్ఫర్ అవుతాయి. జనసేన ఓట్లన్నీ కూడా తణుకు నియోజకవర్గంలో 100% ట్రాన్స్ఫర్ అవుతాయి. అందరూ కూడా జన సైనికులు, జనసేన నాయకులు, కార్యకర్తలు కూడా ఈరోజు నాకు మద్దతుగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటుగా ప్రతి అంశంలోనూ కూడా వారు కూడా నాకు సహకారాన్ని అందిస్తున్నారు. అయితే ఇప్పటికే మీ సామాజిక వర్గానికి చెందిన విడివాడ రామచంద్రరావు, అతను జనసేన నుండి అభ్యర్థిగా బరిలో ఉన్నారు, మీరు ఉన్నారు. ఇద్దరు పోటీపడి మీరైతే సీటు సాధించారు. అయితే ఆయన ఒక వ్యాఖ్య అయితే చేశాడు, ఆర్మిల్లి రాధాకృష్ణని వచ్చే ఎన్నికల్లో గెలవనివ్వను అన్నాడు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ముఖ్యంగా ఆయన సీట్ ఆశించారు, నేను కూడా ఆశించాను, ఇద్దరం కూడా. కానీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు నాకు అవకాశం కల్పించడం జరిగింది. అభ్యర్థిగా ఖరారు చేశారు. ఆయనకి కొంత బాధ ఉంటుంది. ఆ బాధలో అటువంటి ఎమోషనల్గా మాట్లాడిన మాటలు తప్పితే ఆయన నిజంగా నన్ను ఓడించేద్దామనో లేకపోతే ఇక్కడ ఏదో సాధిద్దామని అనుకుని ఉంటారని నేను అనుకోవట్లేదు. అయితే ముఖ్యంగా కారుమూరి నాగేశ్వరరావు మంత్రి మీద మీరు టీడీఆర్ బాండ్ల కుంభకోణం అని ఎంతో ఇచ్చేశారు. అది ఎంతవరకు వచ్చిందంటారు? అది నిజమేనా? ఈరోజు ముఖ్యంగా అఫీషియల్గా టీడీఆర్ బాండ్లు ఇష్యూ చేసింది 800 కోట్ల రూపాయలు బాండ్లు ఆన్ పేపర్ 2019 నుంచి, ఈయన ఎమ్మెల్యేగా వచ్చినప్పటి నుంచి 2022 వరకు కూడా 800 కోట్ల రూపాయలు బాండ్స్ ఇష్యూ చేశారు. ఇక్కడ మున్సిపల్ కౌన్సిల్ లేదు, కేవలం అధికారులను అడ్డం పెట్టుకొని ఈ బాండ్స్ని, అంటే జనరల్గా యాజ్ పర్ జీవో ప్రకారం ఇవ్వాల్సిన దానికన్నా ఎక్కువ ఇచ్చి నియరెస్ట్ డోర్ నెంబర్లు వేసి వాల్యూ పెంచి ఈరోజు అత్యధికమైనటువంటి ధర బాండ్స్ వాల్యూని ఇవ్వటం జరిగింది. ఇది ఆన్ పేపర్ ఉంది, ఇది జరిగింది వాస్తవం. ఇందులో అధికారులు సస్పెండ్ అయ్యింది వాస్తవం. ఒక ఎస్సీ అధికారి, ఎస్సీ కమిషనర్ కూడా సస్పెండ్ అయ్యారు. అదేవిధంగా ఈరోజు బాండ్స్ కొనుక్కున్న వాళ్ళందరూ కూడా ఈరోజు హెల్డప్ అయి ఉన్నటువంటి పరిస్థితి కూడా ఏర్పడింది. ఈ విధంగా ఇది ఆన్ పేపర్ వచ్చింది, ఇది జరిగిందనేది వాస్తవం. ఈ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలుసు. అయితే ఇప్పటికే మీరు ఒక్కసారి నాకు అవకాశం ఉండి నన్ను గెలిపించండి, నాకు ఓటేయండి అంటున్నారు. అసలు మీకు ఎందుకు ఓటు వేయాలి, కారుమూరికి ఎందుకు వేయకూడదు? నాకు ఎందుకు ఓటు వేయాలంటే ప్రజలందరూ కూడా నేను 2014 నుంచి 19 వరకు చేసినటువంటి అభివృద్ధి, ఈ నియోజకవర్గంలో ఎస్సీ కాలనీలు అభివృద్ధి చేశాను, రోడ్లు అభివృద్ధి చేసాం, అదేవిధంగా మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటుగా హాస్పిటల్స్ అభివృద్ధి చేసాం. ఆ రోజు పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నటువంటి అనేక సమస్యల్ని పరిష్కరించడం జరిగింది. ముఖ్యంగా తణుకుకు సంబంధించి రాష్ట్రపతి రోడ్డు వైండింగ్ కానీ, నరేంద్ర సెంటర్ వైండింగ్ కానీ ఇవన్నీ కూడా చేయడం జరిగింది. దాంతోపాటుగా దీర్ఘకాలికంగా ఉన్నటువంటి తేతలి వై జంక్షను, అదేవిధంగా ఉండ్రాజవరం జంక్షన్ సంబంధించి ట్రాఫిక్ సమస్య కానీ, అదేవిధంగా అక్కడ యాక్సిడెంట్లు అవ్వడం కానీ ఇష్యూ వలన బైపాస్ దగ్గర దానికి సంబంధించి ఫ్లైఓవర్ నిర్మాణాన్ని కూడా ఆ రోజు మేము చేసినటువంటి కృషి వలన ఈరోజు ఆ రెండు కూడా నిర్మాణంలో ఉన్నాయి. అదేవిధంగా తణుకుకి సంబంధించి ఏరియా హాస్పిటల్ ఒకటే ఉండేది, దానిని జిల్లా స్థాయి హాస్పిటల్గా పెంచడం జరిగింది. అలాగే దీర్ఘకాలికంగా ఆ రోజు ఉన్నటువంటి సమస్య ఎలక్ట్రిసిటీ సమస్య ఉంది. తణుకు టౌన్కి ఇండస్ట్రియల్ పవర్ సమస్య ఉంది. ఆ ఇండస్ట్రియల్ పవర్ తీర్చడానికి 220 kV సబ్స్టేషన్ని 84 కోట్ల రూపాయలతో ఆ రోజు శాంక్షన్ చేయించి వితిన్ 3 yearsలో దాని నిర్మాణం పూర్తి చేయడం కూడా జరిగింది. ఆ విధంగా నేను చేసినటువంటి అభివృద్ధి, నా ట్రాక్ రికార్డును చూసి
ఈరోజు ప్రజలందరూ కూడా నాకు ఓట్లు వేయడానికి నిశ్చయించుకున్నారు ఈ నియోజకవర్గంలో. ఈరోజు కారుమూరికి ఎందుకు ఓటు వేయకూడదంటే ఈ 5 సంవత్సరాల్లో ఆయన ట్రాక్ రికార్డు చాలా వరస్ట్గా ఉందనేది ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. అభివృద్ధి లేదు, అవినీతి మాత్రం ఆకాశాన్ని అంటే విధంగా ఉంది. అదేవిధంగా అందరి మీద కూడా నోరు పారేసుకుంటాం. ఒక ధాన్యం మొలకలు వచ్చినాయండి ఎలా కొంటారని రైతు అడిగితే ఏ విధంగా తిట్టాడో వెర్రిపప్ప అని తిట్టారనే దానికి నిదర్శనం ఆయన అహానికి, అహంభావానికి, అధికార దర్పానికి. సో ఆ విధంగా ఆయన ఈరోజు ఈ నియోజకవర్గ ప్రజలు ఎందుకు ఓటు వేయాలి, ఏం చేశాడని ఓటు వేయాలి. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల్ని అమలు చేసినందుకు వీళ్ళు ఓటు వేయాలా? ఏం అమలు చేశారు? అమలు చేయనందుకు పోలవరం నిర్మాణం ఆఫ్ చేసినందుకు ఓటు వేయాలా? లేకపోతే రాజధాని నిర్మాణం ఆఫ్ చేసినందుకు ఓటు వేయాలా? అలాగే వీళ్ళు ఇచ్చినటువంటి సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తామన్నారు, అది చేయనందుకు ఓటు వేయాలా? సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పారు, అది చేయనందుకు ఓటు వేయాలా? ఇక్కడ కూడా కారుమూరి అనేక హామీలు ఇచ్చాడు, దేనివలన ఈయనకి ఓటు వేయాలి? ఈ హామీలన్నీ కూడా అమలు చేయనందుకు ఓటు వేయాలి ఈయనకి. ఆ విధంగా కారుమూరికి ఇక్కడ ఎటువంటి పరిస్థితుల్లోనూ ప్రజలు ఈసారి తిరస్కరిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తారు. అయితే 2019 ఎన్నికల్లో మీ సోదరుడు రాము మీకు సరిగ్గా సహకరించలేదని పుకార్లు అయితే షికారులు చేస్తున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో మీ సోదరుడు రాము మీతో ఉన్నారా లేరా? అందరూ ఉన్నారు, కుటుంబం మొత్తం మేమందరం కూడా ఒకే మాటగా ఒకే బాటగానే వెళ్తాం. ఈరోజు రాజకీయాలు అనేక అందరూ కలిసి వెళ్ళడం సహజం. ఈరోజు అందులో బయట పుకార్లకి ఇవన్నీ కూడా కేవలం రాజకీయ ప్రతినిధులు పుట్టించిన పుకార్లు, మనం అంటే గిట్టన వాళ్ళు పుట్టించే పుకార్లు తప్పితే అందులో ఎటువంటి నిజం లేదు. అయితే వైఎస్ఆర్సీపీ ఇప్పటికే ఉచితాలు ఇస్తుందని అదంతా ఉండకూడదని మీ తెలుగుదేశం పార్టీ ఇప్పటికే ఆరోపిస్తుంది. మరి మీరు సూపర్ 6లో కూడా అటువంటివి పెట్టారు కదా, మరి వీటికి తేడా ఏంటంటారు? సూపర్ 6లో ఉన్నటువంటి పథకాలు, ఈరోజు సంక్షేమ పథకాలు ప్రజలకి అవసరమైనవి చంద్రబాబు నాయుడు గారు పెట్టారు. కానీ ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమలు చేసినటువంటి సంక్షేమానికి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు అమలు చేసే సంక్షేమానికి చాలా తేడా ఉంటుంది. ఏ విధంగా అంటే జగన్మోహన్ రెడ్డికి సంపద సృష్టించడం తెలియదు, కేవలం సంక్షేమ కార్యక్రమాలతో పబ్బం గడుపుకోవాలనే ఆలోచన తప్పితే దాన్ని ఏ విధంగా సంపద సృష్టించి సంక్షేమ కార్యక్రమాలు అందిందాం అనే ఆలోచన లేదు. బట్ చంద్రబాబు నాయుడు గారికి సంపద సృష్టించడం తెలుసు, అభివృద్ధి చేయడం తెలుసు, సంక్షేమాన్ని అందించడం తెలుసు. ఇది తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాల్లో ఒకటి. ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు అనేక పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది. ₹2 కిలో బియ్యం కానీ, పక్కా గృహాలు కానీ, ధోతీ కానీ, ఈ విధంగా అనేక పథకాలు పెట్టి ఆ రోజు సంక్షేమానికి ఆద్యులు తెలుగుదేశం పార్టీ, నందమూరి తారక రామారావు. ఆ ఒరవడిని ఈరోజు కొనసాగిస్తూ చంద్రబాబు నాయుడు గారు కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు గత 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమలు చేశారు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అధికారంలో ఉండేప్పుడు పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారు. ఈరోజు మరలా చంద్రబాబు నాయుడు గారు అన్ని విధాలుగాను కూడా సూపర్ 6 పథకాలు ఏదైతే ఈరోజు ఇచ్చారో వాటిని అమలు చేయడం కూడా తెలుసు. సంపద సృష్టించి ఆయన దాని ద్వారా ఈ సంక్షేమ కార్యక్రమాలను అందిస్తారు. అయితే ఆర్మిల్లి రాధాకృష్ణ ఎంతో స్వామిడు అంటున్నారు. ఎంతో స్వామిడైన ఆర్మిల్లి రాధాకృష్ణకి ఒకానొక టైంలో అంటే ఎమ్మెల్యేగా చేసినప్పుడు కోపం వచ్చి ఒక ఎస్ఐని నేల మీద కూర్చోబెట్టారని ఆరోపణలు అయితే మీ మీద ఉన్నాయి. అవి నిజమేనంటారా? అది పూర్తిగా అవాస్తవం. కేవలం రాజకీయ కారణాలతో సాక్షి పేపరు, బ్లూ ఛానల్స్ ఇటువంటివన్నీ కూడా చేసినటువంటి దుష్ప్రచారం చెప్తే అందులో ఎటువంటి నిజము లేదు. ఈరోజు అధికారులను గౌరవించడంలో కానీ, అధికారులకి ఫ్రీ హ్యాండ్ ఇవ్వడంలో కానీ నేను చాలా ఇష్టపడతాను. ఆ రోజు అధికారులు ఎప్పుడూ కూడా నా వల్ల ఇబ్బంది పడినటువంటి అధికారులు లేరు. 5 సంవత్సరాలు నేను శాసనసభ్యునిగా ఉన్నప్పుడు. ఈరోజు అదేవిధంగా ప్రతిపక్షంలో కూడా నాకు అదేవిధంగా అధికారులు కూడా గౌరవిస్తారు. ఒక మంచి నేను పనిచేశానని, అభివృద్ధి చేశానని, లేకపోతే గౌరవంగా వాళ్ళని చూశానని అధికారులందరూ కూడా నేను ఎక్కడున్నా పలకరించి ఈరోజు చేస్తారు. ఆ రోజు వీళ్ళు చేసినటువంటి దుష్ప్రచారం తప్పితే అందులో ఎటువంటి నిజమూ లేదు. అయితే తణుకులో ఒకప్పుడు ముళ్ళపూడి ఆ పేరు చెప్తేనే ఒక బ్రాండ్గా ఉండేది. రాధాకృష్ణ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆ బ్రాండ్ కాస్త చెరిగిపోయింది అంటున్నారు. అది వాస్తవేనా? ఆ ముళ్ళపూడి వారు మీతో సఖ్యతతో ఉన్నారా లేరా? పూర్తిగా ఉన్నారు. ఈ రోజుకి కూడా మేము ఎప్పుడూ కూడా ముళ్ళపూడి ఫ్యామిలీతో అనుబంధంగానే ఉన్నాం. ముళ్ళపూడి బ్రాండ్ని చెరిపేసే స్థాయి ఎవరికి లేదు ఇక్కడ. ముళ్ళపూడి బ్రాండ్ అనేది
కొన్ని దశాబ్దాలుగా ఇక్కడ చెరగని ముద్ర వేశారు. ఇది కేవలం రాజకీయాలే కాకుండా పారిశ్రామికంగా, సామాజికంగా అన్ని రంగాల్లోనూ కూడా ఇక్కడ ప్రజలకి తలలో నాలికగా మునుపటి బ్రాండ్ ఉంది ఎప్పుడు కూడా. అయితే తణుకులో మీరు గెలిస్తే కనుక ఏ అభివృద్ధి చేయదలుచుకున్నారు? ముఖ్యంగా తణుకుకి నేను 2024 జరిగేటువంటి ఎన్నికల్లో గెలిచిన తర్వాత నేను ప్రత్యేకంగా ఒక మేనిఫెస్టోను కూడా ఈ ఎన్నికలకు ఇవ్వడం జరిగింది. లోకల్ మేనిఫెస్టో 9 అంశాలతో నా భరోసా అనే మేనిఫెస్టోని రిలీజ్ చేయడం జరిగింది. దాని ప్రకారం ఈరోజు తణుకు మాస్టర్ ప్లాన్ ద్వారా అభివృద్ధి చేసి రోడ్ నెట్వర్క్ పెంచే విధంగా, ట్రాఫిక్ సమస్యలు తీర్చే విధంగా కూడా కృషి చేస్తాం. అదేవిధంగా ముఖ్యంగా యూత్కి సంబంధించి ఈరోజు వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ని తీసుకొచ్చి ఇక్కడ ఐటీ సెక్టర్లో కానీ, సర్వీస్ సెక్టర్లో కానీ ఉద్యోగాల కల్పన ధ్యేయంగా పనిచేయడం జరుగుతుంది. అలాగే రైతులకు సంబంధించి అనేక సమస్యలు ఈరోజు 5 సంవత్సరాల్లో రైతులకు సంబంధించిన సమస్యలు ఉన్నాయి. దాన్ని పరిష్కరించడానికి కృషి చేస్తాం. ఈ విధంగా అనేక 9 అంశాలతో మేనిఫెస్టోని రిలీజ్ చేసాం. ఆ 9 అంశాల ద్వారాను కూడా ఈరోజు ప్రతి కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళాం. అయితే తణుకు నియోజకవర్గంలో అధిక సంఖ్యాకులం కాపులు. ఈ కాపులు ఆర్మీలతో ఉంటారంటారా, కారుమూరితో ఉంటారంటారా? 100% ఆర్మీలతో ఉంటారు. ఈరోజు అందరూ కూడా నాకు మద్దతుగా ముందుకు వచ్చి వాళ్ళందరూ కూడా సంఘీభావం తెలియజేయడం జరుగుతుంది. ప్రతి కార్యక్రమంలోనూ పెద్ద ఎత్తున పాల్గొనడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు అన్ని పార్టీల్లో ఉన్నటువంటి కాపులు కూడా నేను ఇక్కడ గెలిస్తే బాగుంటుంది, మంచి జరుగుతుందనే ఆలోచనతోనే ఉన్నారు. ఆర్మీలి రాధాకృష్ణకు ఒక వెంచర్ వల్ల అపర కోటీశ్వరుడు అయిపోయాడు అంటున్నారు, అది నిజమేనా? పొరపాటు. నేను ఎటువంటి వ్యాపారాలు చేయలేదు. సింగపూర్లో ఉన్నాను, సింగపూర్ నుంచి వచ్చాను. ఈరోజు ఒక సర్వీస్ చేద్దామనే ఆలోచనతో రావడం జరిగింది. రియల్ ఎస్టేట్ వ్యాపారాలు నేను చేయలేదు. వచ్చే ఎన్నికల్లో ఆర్మీలకి ఎంత ఓట్ల మెజార్టీ వస్తుంది? ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున భారీ మెజారిటీతో గెలిపించే విధంగా ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. అంకెలు చెప్పను, ఎందుకంటే ఈరోజు వారి నిర్ణయం రేపు ఈ నియోజకవర్గ ప్రజలు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఊహించిన విధంగా ఉంటుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. ఇప్పటికే రాష్ట్రంలో ల్యాండ్ టైటిలింగ్ మారిమోగిపోతుంది. అంటే నీ భూమి నీ పేరున ఉండదు, నీ దగ్గర జిరాక్స్ ఉంటాయి, ఒరిజినల్ అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉంటుంది. అది ఎంతవరకు వాస్తవం అంటారు? ఇది ముఖ్యంగా మన భూమి పత్రాలు మన దగ్గర ఉండకుండా ప్రభుత్వమే తన దగ్గర ఉంచుకుని అన్ని విధాలుగా భవిష్యత్తులో దీన్ని ఏదో విధంగా ప్రభుత్వ కార్యక్రమాలకు వాడుకోవాలనే ఆలోచనతో పెట్టిందనేది ప్రచారం జరుగుతుంది. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ యాక్ట్ని తీసుకొచ్చి అందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు మన ల్యాండ్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్లు, సేల్ డీడ్ కానీ ఇవన్నీ కూడా మన దగ్గర లేకుండా కేవలం జిరాక్స్ కాపీ ఇస్తారంట. అది కూడా వీళ్ళు ఇచ్చినటువంటి యాక్ట్లో కోర్టులో నిలబడదని చెప్తున్నాం. కోర్టుకి సంబంధం లేదు. వీళ్ళు ఇచ్చినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే దీని మీద నిర్ణయం తీసుకుంటారు. ఏదైనా డిస్ప్యూట్ ఉంటే అధికారిని అప్రోచ్ అయ్యి, రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారిని అప్రోచ్ అయ్యి దాని ద్వారా పరిష్కరించుకోవాలి తప్పితే దీన్ని కోర్టుకి వెళ్ళటానికి కూడా లేదు అనేది ఈ యాక్ట్ ద్వారా ప్రచారం జరుగుతుంది. అయితే దీన్ని ప్రజల్లోకి మీరు ఎలా తీసుకెళ్ళబోతున్నారు? పూర్తిగా ప్రజల్లో ఇప్పటికే దీని మీద పూర్తి అవగాహన వచ్చింది. దీన్ని కూడా పెద్ద ఎత్తున తీసుకెళ్తూ ఈ యాక్ట్ని రాబోయే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దీన్ని యాక్ట్ని విత్డ్రా చేస్తామని కూడా మేము స్పష్టంగా హామీ ఇస్తున్నాం. అయితే నేను ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చాను, సంపాదించుకోవడానికి రాలేదని మాజీ ఎమ్మెల్యే ఆర్మీలి రాధాకృష్ణ అయితే చెప్తున్నారు.